ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అధికార పార్టీ ఎమ్మెల్యేల తీరు చంద్రబాబుని సతమతం చేస్తుంది. వ్యక్తిగత సమస్యలు కూడా అసెంబ్లీ వేదికగా స్పందిస్తారా అంటూ ఆయన ఎమ్మెల్యేలని నిలదీయాల్సి వచ్చింది. అయితే ఈ ఎమ్మెల్యేల జాబితాలో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ నుంచి సీనియర్ ఎమ్మెల్యే బోండా ఉమ్మ వరకు చాలామంది కనిపిస్తున్నారు. కానీ మరి తన సొంత బావుమరిది మరో సీనియర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణని ఎందుకు మినహాయించారు? ఈ ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తుంది. నందమూరి బాలకృష్ణ తీరు కారణంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఒక్కసారిగా వేడెక్కింది. అసెంబ్లీ సమావేశాల్లో నందమూరి బాలకృష్ణ చేసిన కామెంట్స్తో కలకలం రేగింది. అటు చిరంజీవి నేరుగా స్పందించాల్సి వచ్చింది. బాలకృష్ణ వ్యాఖ్యల్ని ఖండించే పరిస్థితి వచ్చింది. అదే సమయంలో పవన్ కళ్యాణ్, జనసేన కూడా ప్రస్తుతానికి మౌనంగా సాగుతోంది. ఎమ్మెల్సీగా ఉన్న నాగబాబు కానీ, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ కానీ ఇద్దరూ ఇప్పటి వరకు ఓపెన్ అయిన దాఖలాలు లేవు. మరి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చినందుకు గాను బాలకృష్ణ కూడా శుద్ధులు చెప్పాలి కదా. బాలకృష్ణ కూడా వ్యక్తిగత అంశాలని సభావేదిక మీద ప్రస్తావించకూడదు అన్న విషయాన్ని తెలియజేయాలి కదా. కేవలం బోండా ఉమ్మ, పితాని సత్యనారాయణ, కోన రవికుమార్, రామాంజనేయులు, సుధీర్ రెడ్డి ఇలాంటి కొద్ది మందికి మాత్రమే ఎందుకు పరిమితం చేసినట్టు? ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికల్లో ఈరోజు వచ్చినటువంటి కథనాలను బట్టి ఎమ్మెల్యేలకు చంద్రబాబు క్లాస్ స్పీకర్. వాళ్ళ ధోరణిని తప్పుబట్టారు. అసెంబ్లీ వేదికగా మాట్లాడాల్సిన మాటలు కాకుండా ఇష్టారాజ్యంగా సాగుతున్నారు అంటూ వాళ్ళందరికీ హితబోధ చేశారు. అలాంటి ధోరణి మార్చుకోవాలని సూచించారు. మరి వాళ్ళందరికీ చెప్పినప్పుడు బాలకృష్ణకి ఎందుకు చెప్పడం లేదు, బాలకృష్ణ తీరుని ఎందుకు సరిచేయడం లేదు అనే ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతోంది. బోండా ఉమ్మ కూడా పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో అందుబాటులో ఉండడం లేదని, ఆయన పరిధిలోని పర్యావరణ శాఖకు చెందిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఏమాత్రం పట్టించుకోవట్లేదని ఇలాంటి చాలా విమర్శలు చేశారు. అందుకుగాను ఆయనకి క్లాస్ స్పీకర్ అంటే అర్థం ఉంది. మరి పవన్ కళ్యాణ్ని ఇరకాటంలో నెట్టేలా బోండా ఉమ్మే కాదు, బాలకృష్ణ కూడా సాగారు కదా. ఎప్పుడో జరిగిపోయినటువంటి అంశాన్ని ప్రస్తావించి అవసరం లేనటువంటి రీతిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద నోటు దురుసుతనం ప్రదర్శించి పార్టీని ఇరకాటంలో పెట్టి అటు పవన్ కళ్యాణ్కి, చిరంజీవి మెగా క్యాంప్కి ఆగ్రహాన్ని కలిగించి వీటన్నిటికీ కారకుడైనటువంటి బాలకృష్ణను ఎందుకు చక్కదిద్దలేకపోతున్నారు, బాలకృష్ణకి ఎందుకు హితబోధ చేయలేకపోతున్నారు అనే మాట చాలామందిలో వినిపిస్తోంది. చంద్రబాబుకి తన సొంత బావుమరిదైతే ఒక రీతి, ఇతర ఎమ్మెల్యేలైతే మరో తీరునా అనే ప్రశ్న కూడా వినిపిస్తుంది. మొత్తంగా ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ చేసినటువంటి కామెంట్స్ ప్రకంపనలు అయితే ఇంకా పూర్తిగా చల్లారిన దాఖలాలు లేవు. మెగా క్యాంపులో దీని మీద చాలా తీవ్రమైనటువంటి చర్చ నడుస్తుంది. ఏ రీతిన దీని మీద జనసేన స్పందించాలన్న దాని మీద ఇప్పటివరకు నిర్దిష్టమైన అభిప్రాయానికైతే రాలేదు. కానీ అదే సమయంలో ఇతర ఎమ్మెల్యేల తీరును మాత్రం చంద్రబాబు తప్పుపడుతున్నటువంటి ధోరణి మీద టీడీపీ నేతల్లోనే అసంతృప్తి కనిపిస్తోంది. చంద్రబాబు పక్షపాత ధోరణిలో సాగుతున్నారు అనే మాట వినిపిస్తోంది. ఈ రీతిన తమను క్లాస్ పీకడమే కాకుండా దాన్ని మీడియాకు ఇంటిచ్చి లీకులు ఇచ్చి పలానా వాళ్ళని చంద్రబాబు నిందించారు, తప్పుపట్టారు అన్నట్టుగా పెద్ద స్థాయిలో కథనాలు తీసుకొచ్చి తమ పరువు తీసే ప్రయత్నాన్ని చంద్రబాబు చేస్తున్నారు అన్నట్టుగా చాలామంది నేతలే మాట్లాడుతున్నారు. మరి ఇది ఎలాంటి పరిస్థితికి దారితీస్తుంది? టీడీపీలో బాలకృష్ణకు ఒక న్యాయం, ఇతర ఎమ్మెల్యేలకు మరొక న్యాయమా అనే వాదన బలపడితే అది ఎక్కడి వరకు దారితీస్తుంది అన్నది ఆసక్తికరమైనటువంటి అంశం.